నమస్తే, వెల్కమ్ టు నియోజకవర్గ ముఖ చిత్రం. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోటీ ఉండనుందా, లేక కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ సాధ్యమా, లేక మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు తప్పదా? ఓటర్లు ఎవరికి జై కొట్టున్నారు, ఎవరిని ఇంటికి పంపించున్నారు? వాచ్ ఆన్. ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు రాజకీయ మూలస్తంభంగా ఉన్న జడ్చర్ల నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీల్లో పోటీ చేయడానికి ఆశావాహుల సంఖ్య పెరుగుతుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపిక విషయం పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారడంతో జడ్చర్లో టఫ్ ఫైట్కు రంగం సిద్ధమైంది.
ధర్మపురి అనగానే లక్ష్మీ నరసింహస్వామి కొలువైయున్న ధర్మపురి పుణ్యక్షేత్రం గుర్తుకు వస్తుంది. ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి, బుగ్గారం, వెల్కటూరు, గొలపల్లి, పెగడపల్లి, ధర్మారం మండలాలున్నాయి. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అయితే 2018లో బీఆర్ఎస్ గెలిచినా చావు తప్పి కన్ను లొట్టబోయిన పనైంది. కొప్పుల ఈశ్వర్కు 70,579 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరు లక్ష్మణ్ కుమార్కు 70,138 ఓట్లు వచ్చాయి. అంటే మెజారిటీ కేవలం 441 ఓట్లే. అయితే కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓటమి పాలైన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆనాటి నుంచి రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆ మేరకు కోర్టును కూడా ఆశ్రయించారు. పట్టు వీడని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నా ఇదిలా ఉంటే మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కొప్పుల ఈశ్వర్ ఓ బహిరంగ సభలో సొంత పార్టీలోనే కొంతమంది నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని ఆవేదన వెలిబుచ్చారు. వీటితో పార్టీలో ఏ స్థాయిలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయో కొప్పుల ఈశ్వర్ చెప్పకనే చెప్పారు. బీఆర్ఎస్ లో ఈ వర్గ విభేదాలు కొప్పుల ఈశ్వర్ కు తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి. పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో కాళేశ్వరం లింక్ 2లో భాగంగా పైప్ లైన్ వెళ్లిన భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం తక్కువగా ఉందని రైతులు, జనాలు ఆ పరిహారం ఒప్పుకోవడం లేదు. దీంతో పరిహారం కొంతమందికి అందలేదు. ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనికి తోడు రోడ్ల అభివృద్ధిలో భాగంగా 4 మండల కేంద్రాలలో కూడళ్ల వద్ద పలు ఇండ్లు తొలగించారు. వాటికి కూడా చాలా వాటికి పరిహారం అందలేదు. తమకి న్యాయం జరగడం లేదని బాధితులు అసంతృప్తితో ఉన్నారు. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరడంతో బీఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థలలో ఓటమి పాలైన వారికి ప్రాధాన్యం తగ్గింది. వారితో పాటు తొలితరం టీఆర్ఎస్ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ బీఆర్ఎస్ కు బలహీనతలు కాబోతున్నాయనేది టాక్. ఇక గతంలో ధర్మపురిలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 15 వార్డులుండగా టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 7 వార్డులు గెలిచింది. ఒకే ఒక్క సీటు ఎక్కువ రావడంతో ధర్మపురి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగతా వార్డుల్లో అత్యల్ప మెజారిటీతోనే గెలవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఈ గుణంకాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు రాబోయే ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇస్తుందనే అంచనా. ఏది ఏమైనా ఈసారి గెలవాలని అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కసితో ఉన్నారు. ఓటమి పాలైన నిరాశ పాలవకుండా గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. కాళేశ్వరం లింక్ 2, కాళేశ్వరం ముంపు గ్రామాల్లో ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత భావం ఎక్కువగా ఉండడంతో ఆ అంశంపై ప్రజలకు మద్దతు ఇవ్వడం ద్వారా వారి మనసులు గెలుచుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికలలో కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయంటూ లక్ష్మణ్ కోర్టు తలుపులు తట్టారు. ఇక అక్కడి నుండి ఒక పెద్ద యుద్ధమే చేశారని చెప్పొచ్చు. ఈవీఎం భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తెరిచి రీకౌంటింగ్ చేయాలని కోర్టు ఆదేశాలతో ప్రస్తుత జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషను ఆదేశించడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్ కి సంబంధించిన తాళాలు దొరకడం లేదంటూ మళ్ళీ ఒక బాంబు పేల్చడంతో ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్ కు చేరుకొని విచారణ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పుణ్యకాలం కాస్త గడిచి మళ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. గత ఎన్నికల కౌంటింగ్ అనంతరం నుండి పోరాడుతూనే ఉన్నారు. ఈసారి సెంటిమెంట్ వర్కౌట్ అవుతే ఎమ్మెల్యే అవడం ఖాయమని నియోజకవర్గంలో చర్చ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నియోజకవర్గ ప్రజలలో ఎండగడుతూ ప్రతినిత్యం పర్యటిస్తున్నారు. ఇక ఇక్కడి ప్రజలు మంచినీటి కోసం పానీ పట్టు యుద్ధమే చేయాల్సి వస్తుందని, పక్కనే గోదావరి నది ప్రవహిస్తున్నా మంచినీటి సమస్య తీరడం లేదంటూ పోరాటం చేయడం వంటి అంశాలు కాంగ్రెస్ కి కలిసొచ్చే అవకాశం. ఇక బీజేపీ విషయానికి వస్తే గడ్డం వివేక్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారనేది చర్చ. ఆయన ఎంపీగా చేసిన అనుభవం, సుదీర్ఘంగా రాజకీయాలపై పట్టుండడం ఆయనకు కలిసొచ్చే అంశం.
ఈయన కొంతకాలం కాంగ్రెస్, కొంతకాలం బీఆర్ఎస్ లో కొనసాగారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలతో సంబంధాలు ఉండడంతో ఈసారి బీజేపీ నుండి ధర్మపురి నియోజకవర్గంలో బరిలో నిలుస్తారని చర్చ జోరుగా సాగుతోంది. ఒకవేళ బీజేపీ నుంచి వివేక్ వచ్చినా త్రిముఖ పోటీ ఏర్పడుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఫైట్ ఏర్పడి బీఆర్ఎస్ కు అనుకూలించే పరిస్థితి వస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక బీఎస్పీ విషయానికొస్తే దళితుల రాజ్యాధికారం ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న బహుజన సమాజ్ పార్టీ నుండి నక్క విజయ్ ఈ నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నారు. నక్క విజయ్ గ్రాడ్యుయేట్, ఉద్యమకారుడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరో అనుబంధ సంఘాల జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ గా కొనసాగుతున్నాడు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ స్టేట్ సెక్రటరీగా, టీ మాస్ జగిత్యాల జిల్లా చైర్మన్ గా ఆర్ఎస్ ప్రవీణ్ భావజాలం కొనసాగించే దిశగా నియోజకవర్గంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలలో తనదైన ముద్ర వేసుకుంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరుండగా బీజేపీ అభ్యర్థిగా వివేక్ వెంకటస్వామి వస్తే త్రిముఖ పోరు పక్కా అనేది ఇక్కడి వాదన. నా పేరు నక్క విజయ్ కుమార్. నేను ధర్మపురి నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గారు 4 సార్లు గెలిచి ఈ ధర్మపురిని యథావిధిగా ఉందా, ఏమైనా అభివృద్ధి పథకాల్లో కొనసాగుతుందా అనే విషయాన్ని మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. కొప్పుల ఈశ్వర్ గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా. రిజర్వ్డ్ ఈ కాన్స్టిట్యున్సీలో ముందుగా ఆయన రిజర్వ్డ్ ఎమ్మెల్యేగా ఆయనకు నేను సూటి ప్రశ్నలు వేస్తున్నా. ప్రభుత్వము అవలంబించిన అంటే ఈ తెలంగాణ ఆవిర్భావానికి తోడ్పడ్డ ఈ బహుజనులకు ఆయన ఏం చేశారు? ఏం చేసి ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఆయన ఓట్లను అడగడానికి వస్తున్నాడో నేను చెప్పాలని ఆశిస్తున్నా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు చర్చకు సిద్ధమైతే, నువ్వు ఏ సెంటర్ అయితే ఆ సెంటర్కు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు కేవలం టీఆర్ఎస్ లో ఉన్న నాయకులకు మాత్రమే దళిత బంధు ఇచ్చావు. నీ సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. నువ్వు ఎంఆర్ఓ తోటి, కలెక్టర్ గారితోటి నువ్వు అది సర్వే చేయించి అర్హులైన వారికే దళిత బంధు ఇవ్వాలి బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో ఇవి కేసీఆర్ ఇస్తుండు. కేసీఆర్ నువ్వు పని చేసిన పైసలు కావవి, మేము టాక్సీ రూపంలో కట్టిన డబ్బులు. వాటన్నిటి మీద సర్వే చేయించి నిజమైన వారికి అంటే అర్హులైన వారికే ఆ యొక్క పథకం అందేటట్టు చూడవలసిందిగా కూడా హెచ్చరిస్తున్నా. విద్యావంతులము, నిరుద్యోగులం అందరం కూడా సిద్ధమై ఈ యొక్క నియోజకవర్గంలో తిరుగుతున్నాం. మీకు రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ మాటలు ముగిస్తున్నా. జై భీమ్. ఏ పార్టీ అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయో, ఈసారి లక్ష్మీ నరసింహస్వామి ఎవరిని కరుణిస్తారో తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి ఉండాల్సిందే. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, ధర్మపురి నియోజకవర్గం నుండి. ఇది ఇవాళ నియోజకవర్గ ముఖ్య చిత్రం. మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.